నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జై శ్రీరామ్ నినాదాల హోరుల్లో అల్లాహు అక్బర్ అని గొంతెత్తింది ఓ యువతి. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో ఓ ప్రైవేటు కాలేజీలో జరిగింది. అక్కడ ఒక అమ్మాయి హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చింది. అబ్బాయిలు హిజాబ్ను వ్యతిరేకిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ అమ్మాయి కూడా అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేసింది. అబ్బాయిలకు ఆ అమ్మాయికి మధ్య వాగ్వాదం పెద్దది కావడం మొదలైంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ లెక్చరర్ ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వివాదం పెద్దది కావడంతో కర్ణాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. అక్కడ నడుస్తున్న హిజాబ్ వివాదం కొత్త నిరసనలకు వేదికవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో హిందూ ముస్లిం ఘర్షణలు చెలరేగడం ఖాయమని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ హిజాబ్ వివాదం చెలరేగాడి పెద్ద కారణాలే ఉన్నాయి. మొదట ఒక్క చోట చెలరేగిన ఈ ఘర్షణ ప్రస్తుతం చిలికి చిలికి గాలివానలా మారింది. మొత్తం ఇండియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారంటేనే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఖండించండి హిందూ రాష్ట్రాన్ని, ఖండించండి హిందూ రాష్ట్రాన్ని, ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ రాష్ట్ర దాడిని, ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ రాష్ట్ర దాడిని, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్య ముస్లింల మీద దాడులను కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, భారత విలువలను. కర్ణాటకలో హిజాబ్ వివాదం 2022వ సంవత్సరం మొదలు కాగానే ప్రారంభమైంది. హిజాబ్ ధరించి క్లాస్ రూమ్లకు రానివ్వడం లేదని కర్ణాటకకు చెందిన 5 ముస్లిం విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించేందుకు స్వీకరించింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి 1న ఉడిపిలోని ఓ ముస్లిం ప్రీ యూనివర్సిటీ కళాశాలలో కొంతమంది విద్యార్థినులు హిజాబ్ను ధరించి క్లాసుకు హాజరయ్యారు. కానీ క్లాసు తీసుకుంటున్న టీచర్ వారిని తరగతి గదిలోనికి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఈ హిజాబ్ ఉద్యమం మొదలైంది. అలా తమను క్లాస్ రూమ్లోకి రానియకుండా చేసినందుకు ఆ విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు.
హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో డ్రెస్ కోడ్పై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సోమవారం నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయంలో తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ కోర్టు కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను సైతం సోషల్ మీడియాలో సైతం పెట్టవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. खबरदार मुस्लिम समाज में दाड़ी तोड़लारा कापाडुकुंदा मत सामरस्याన్ని कापाडुकुंदा मत खबरदार भाषा कापाडुकुंदा मत सामरस्याన్ని खबरदार खंडिंचंడి హిందూ రాష్ట్రాన్ని ఖండించండి హిందూ రాష్ట్రాన్ని ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ రాష్ట్ర దాడిని ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ రాష్ట్ర దాడిని మత సామరస్యాన్ని కాపాడుకున్న మత సామరస్యాన్ని కాపాడుకుందాం మత సామరస్య ముస్లింల మీద దాడులను కాపాడుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం భారత విలువలను మత సామరస్యం వర్ధిల్లాలి భారతీయ మత సామరస్యం ముస్లిం సమాజం బీజేపీ కొండ దాడిని ముస్లిం యువతులు హిజాబు ధరించడంపై కర్ణాటకలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉండగా మరోవైపు ఇదే అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇటీవల ముస్లిం మహిళలు హిజాబు ధరించడంపై అవగాహనను కల్పించడానికి ఫిబ్రవరి 1న ప్రపంచ హిజాబు దినోత్సవాన్ని నిర్వహించారు. దీని తర్వాత హిజాబు వివాదం మరింత పెరిగింది. చాలా మంది ముస్లిం మహిళలు హిజాబుకు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ముస్లిం అమ్మాయిలకు హిజాబ్ ఎందుకు అవసరం? అలాగే హిజాబ్, నిఖాబ్, బుర్కా, దుప్పట్టాలకు తేడా ఏంటి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం. హిజాబ్ కి నిఖాబ్ కి చాలా తేడా ఉంటుంది. హిజాబ్ అంటే తెర. హిజాబ్ జుట్టును పూర్తిగా కప్పి ఉంచాలి. హిజాబ్లో మహిళలు తమ జుట్టును మాత్రమే కప్పుకుంటారు. మహిళలు తల, మెడను ఏదైనా క్లాత్తో కప్పి ఉంచడాన్ని హిజాబ్ అంటారు. కానీ ముఖం మాత్రం కనిపిస్తుంది. అలాగే బుర్కా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతారు. కళ్లపై ఒక వీల్ ఉంటుంది. బుర్కా ధరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. ఖండించండి హిందూ రాష్ట్రాన్ని
ఖండించండి హిందూ భాషని, ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ భాషల దాడిని, ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ భాషల దాడిని, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని ఖండిస్తున్నాం. దాడులను ఖండించండి, బాధిస్తు దాడులను కాపాడుకుందాం, మత సామరస్య ముస్లింల మీద దాడులను కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, భారత విలువలను మత సామరస్యం వర్ధిల్లాలి, భారతీయ మత సామరస్యం ముస్లిం సమాజం బీజేపీ గుండాల దాడిని ఖండించండి, ముస్లిం సమాజం మీద బీజేపీ గుండాల దాడిని భారతదేశంలో ఖబర్దార్ ముస్లిం సమాజం మీద దాడి చేసి గోండాలారా కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత ఖబర్దార్ భాష కాపాడుకుందాం, మత సామరస్యాన్ని ఖబర్దార్ ఖండించండి హిందూ భాషాన్ని, ఖండించండి హిందూ భాషాన్ని, ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ భాషల దాడిని, ఖండించండి ముస్లిం సమాజం మీద హిందూ భాషల దాడిని, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని ఖండిస్తున్నాం. దాడులను ఖండించండి, బాధిస్తు దాడులను కాపాడుకుందాం, మత సామరస్య ముస్లింల మీద దాడులను కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని. ఇక నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు, కానీ కళ్ళు మాత్రం కనిపిస్తాయి. అలాగే దుప్పట్టా అనేది చాలా సాధారణమైన వస్త్రం. ఇది ఒక రకమైన పొడవాటి కండువా లాంటిది. ఇక దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హిజాబ్ లాగా బిగుతుగా ఉండదు.
మతం ఆధారంగా విద్యా సంస్థల్లో వస్త్రధారణ ఉండకూడదన్న ఆదేశాలతో వివాదం రాజుకుంది. ఉడిపిలో ఓ పాఠశాలలో హిజాబ్ ధరించి వచ్చిన 6 విద్యార్థులను ప్రిన్సిపాల్ అడ్డుకోవడంతో గొడవ పెద్దదైంది. దీంతో పాటు శివమొగ్గ, మాండ్య ప్రాంతాల్లో పలు పాఠశాలలు హిజాబ్ ధరించిన విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించలేదు. వారిని అనుమతించిన పాఠశాలల్లో మరో వర్గం విద్యార్థులు కాషాయ వస్త్రాలను ధరించి రావడం ఘర్షణలకు దారితీసింది. ఉడిపి, బెళగావి, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలల్లో ర్యాలీలు చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. కొన్ని చోట్ల ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఇది రాష్ట్రమంతా పాకి మత ఘర్షణలకు దారితీసేలా వ్యాపించింది. కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం భారత విలువలను. మత సామరస్యం వర్ధిల్లాలి, భారతీయ మత సామరస్యం. హిజాబుపై 2 వర్గాలు తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఇది తమకు ఇప్పుడు వచ్చింది కాదని, పుట్టినప్పటి నుంచి హిజాబు ధరిస్తున్నామని మైనారిటీ వర్గాల విద్యార్థినులు అంటున్నారు. అంతా సమానం అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో వస్త్రధారణ ఏంటని మరో వర్గం విద్యార్థులు అంటున్నారు. అందరికీ ఒకే డ్రెస్ కోడ్ ఉండాలని వాదిస్తున్నారు. అయితే తనను అడ్డుకున్న విద్యార్థి వర్గాన్ని ఒంటరిగా ఎదిరించిన విద్యార్థినిపై ప్రశంసలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు యువతికి మద్దతు తెలిపారు. మరోవైపు కర్ణాటకలో రేగిన హిజాబు వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. కర్ణాటక ఉడిపిలో ముస్లిం యువతులు హిజాబు వేసుకుని కాలేజ్కు వెళ్తే స్కూలు యాజమాన్యం యువతులను కాలేజ్లోకి అనుమతించకపోవడంపై విశాఖలో భీమ్సేన నిరసనకు దిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్సేన వ్యవస్థాపకుడు రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విభిన్న సంస్కృతులు ఉన్న సువిశాల భారతదేశంలో అతి సున్నితమైన విషయాలను తీసుకుని రాజకీయ శక్తులు ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఏ కులానికి వారి వారి సంస్కృతులు ఉంటాయని, వాటిని అందరూ గౌరవించాలని అన్నారు. భారత్లో 30 కోట్ల ముస్లింలు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్ని మతాలు ఒక్కటేనని అన్నారు. కాపాడుకుంటాం. అనుకుంటున్నానండి. ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుంది. మా ముస్లిమ్స్కి హిజాబ్ ఎలా ఉందో అలాగే పంజాబీలకి ఏంటంటే పగడి ఉంటుంది, అలాగే హిందువులకి బొట్టు ఉంటుంది. ఎప్పుడూ మన స్కూల్ నుంచి కాలేజ్ వరకు హిందువులు బొట్టు పెట్టుకుని వెళ్తారు, ముస్లిమ్స్ ఎవరైతే హిజాబ్ తొడుగుతారో హిజాబ్ తొడుక్కుని వెళ్తారు, పంజాబీలేమో పగడి పెట్టుకుని వెళ్తారు. కానీ ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం ఎక్కడా రాలేదు. విదేశాల్లో పగడి వేసుకున్న వాళ్ళకి అడ్డు చేస్తే వాళ్ళు సాధించారు, అలాగే హిజాబ్ కూడా సాధించారు. అలాంటిది భారతదేశంలో లేని ఇంత నీచ సంస్కృతిని ఒక కాలేజీలో, అది ముఖ్యంగా కాలేజ్ అంటే ఏంటండి, పవిత్రాలయం, అక్కడ అన్ని మతస్థులు అన్ని కులస్తులు వస్తారు. అలాంటి చోట్ల ఒక సింగిల్ అమ్మాయిని టార్గెట్ చేశారు. సరే, జరిగిందంతా జరిగిపోయింది. ఆ అమ్మాయి ఏదో అసైన్మెంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మంది అబ్బాయిలు ఒక వేట కుక్కల్లాగా కాషాయ కండువాలు వేసుకుని, నేను కాషాయ కండువాలు వేసుకున్నందుకు నేను వాళ్ళని హర్షిస్తున్నాను. ఎవరి మతంతో వాళ్ళు వేసుకోవడం తప్పులేదు. మీరు ఎలా అయితే కాషాయ కండువా వేసుకున్నారో ఆ అమ్మాయి అలాగే హిజాబ్ వేసుకుని వచ్చింది. మరెందుకు మీరు జై శ్రీరామ్ అని అడ్డు చేశారు?
మీకు ఎవరు రెచ్చగొడుతున్నారు? మీ భవిష్యత్తులు పాడైపోతాయి. దయచేసి నేను విద్యార్థులకు ఒక్కటే తెలియజేస్తున్నాను, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఏదైనా కేసులో బుక్ అయితే మీకు ఎవరైతే జై శ్రీరామ్ అన్నారో, ఎవరైతే ఇంకోటి ఏదైతే అన్నారో వాళ్ళు మీతో రారు. భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా ఈ దేశంలో వస్త్రధారణ పేరు మీద, తినే ఆహారం పేరు మీద అనేక ఆంక్షలు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే హిజాబ్ విద్యాలయాల్లో ముస్లిం అమ్మాయిల వేషధారణపై పెట్టిన ఆంక్షలను తిరుగుబాటు చేస్తూ వాటిని తిప్పుకొట్టాలని ఈరోజు భీమసేన విశాఖపట్నంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. భారతదేశంలో ఆర్టికల్ 15 ప్రకారంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ సమానులని రాజ్యాంగం చెబుతుంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఏ చర్యలైనా సరే అంబేద్కర్లు, ప్రజాస్వామ్యవాదులు చూస్తూ ఊరుకోరని సందర్భంగా తెలియజేస్తున్నాం. రవిసిద్ధార్థ, భీమసేన, జై భీమ్. భారతదేశంలో మత సామరస్యాన్ని, లౌకిక విలువలను కాపాడాలంటూ, అలాగే కర్ణాటకలో హిజాబ్ వివాదానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రకాశం జిల్లా పీడీఎస్యు శాఖ ఆధ్వర్యంలో నిరసనకు జిల్లా కలెక్టరేట్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం కర్ణాటకలో ఓ కళాశాలకు ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించి రావడాన్ని ఆ కాలేజీలోని మిగతా విద్యార్థులు అడ్డుకోవటం సరైన పద్ధతి కాదని అన్నారు. కాషాయీకరణ పేరుతో భారతదేశాన్ని నాశనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ మూకలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాపాడుకుందాం మత సాంస్కృతిక ముస్లింల మీద దాడులను, కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం భారత విలువలను. మత సామరస్యం వర్ధిల్లాలి, భారతీయ మత సామరస్యం ముస్లిం సమాజం బీజేపీ గుండాల దాడిని ఖండించండి. ముస్లిం సమాజం బీజేపీ గుండాల దాడిని. అదలా ఉంటే తెలంగాణలోనూ హిజాబ్ వివాదం తలెత్తే ప్రమాదం ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హిజాబ్ కు అనుకూలంగా స్పందించారు. ఆయన తమదైన శైలిలో విద్యార్థినులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అది ముస్లింల హక్కని పేర్కొన్నారు. మరోవంక హైదరాబాద్లోనూ ముస్లిం విద్యార్థినులు హిజాబ్ కు అనుకూలంగా గొంతు విప్పుతున్నారు. హిజాబ్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా ముస్లిం విద్యార్థినులు పేర్కొన్నారు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ను ధరించి పాఠశాలలు, కళాశాలలకు రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో నిరసనలు మొదలయ్యాయి. కాపాడుకుంటాం. ధరించండి. ఆ ముస్లిమ్స్ అందరికీ ఖురాన్ అనేది ఏమి ఉన్నదో అదే మేము పాటిస్తాము. హిజాబ్ అనేది మా హక్కు, హిజాబ్ అనేది మా సంపూర్ణ రక్షణ. హిజాబ్ అనేది మన అందరికీ ఉన్న ఒక వస్త్రాన్ని, ఒక శరీరానికి మన హిజాబ్. ఈ హిజాబ్ని తొలగించమని మనకి ఎవరికి లేదు. దయచేసి మమ్మల్ని హిజాబ్ని తీసేమని మాట అనేది చెప్పకండి. ధరించండి. ఆ ముస్లిమ్స్ అందరికీ ఖురాన్ అనేది ఏమి ఉన్నదో అదే మేము పాటిస్తాము. హిజాబ్ అనేది మా హక్కు. ఈరోజు హిజాబ్ దాని మీద ధర్నా చేస్తున్నాము. భారత రాజ్యాంగం ప్రకారం కూడా అసలు మనం చిన్నప్పటి నుంచి మనం పుస్తకాలు టెక్స్ట్ పుస్తకం తీయగానే ప్రతిజ్ఞ ఉంటుంది. భారతదేశం నా సహోదరులను అందరినీ ప్రేమించాలి, అందరూ సమానం అని అంటున్నారు. కానీ ఈరోజు ఆ లౌకిక తత్వం పోయింది, సహోదరులు పోయింది. ఎవ్వరూ లేకుండా కూడా ఈరోజు ఏం జరుగుతున్నది అంటే కొన్ని మతాల మీద దాడులు చేయడం అనేది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా ఫ్యాసిస్ట్ దాడులు జరుగుతున్నాయి. అలాగే మహిళలు, ముస్లిం మహిళలు అవనండి, దళితులు అవనండి, దళిత మహిళలు, గిరిజన మహిళల మీద కూడా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వాళ్ళ ఆహారం మీద కానీ, వాళ్ళ తిండి మీద కానీ, వస్త్రాల దీని మీద కూడా జరుగుతున్నాయి.
ఈరోజు మోడీ గారు వాళ్ళ మదర్ కూడా బుర్రకి వేసుకుంటున్నారు. బుర్రక కాదు అది, ఒక కొంగు వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు, దేనికోసం వేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించమనండి. మోడీ ఒక్కడే కాదు, మొత్తం ఆయనకుండే అధికార గణాలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మతం మీద దాడి జరిగితే అది ప్రమాదకరమైన ఇది అవుతున్నాయి. ఇది రేపొద్దున వాళ్ళ పతనానికి నాంది. ఈరోజు మహిళా సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా కూడా వాళ్ళకు జరిగిన మాండ్య జిల్లాలో జరుగుతున్న నువ్వు డ్రెస్ కోడ్ పెట్టావు, వాళ్ళు ఆ డ్రెస్ కోడ్ ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు, కాదని లేదు మనం. కానీ వాళ్ళు బురకా అనేది ఒక ఎందుకు వేసుకుంటున్నారు, ఈరోజు కాదు, వాళ్ళ మొదటి నుంచి వస్తుందన్న ఒక ఖురాన్లో వాళ్ళ ఆచార ప్రకారము ఒక 12 ఏళ్ళ తర్వాత. మరోవైపు ఈ వివాదం దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. విదేశీ ప్రముఖులతో పాటు కొన్ని దేశాలు కూడా దీనిపై స్పందించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత విషయాలపై రెచ్చగొట్టే కామెంట్లు చేయటం తగదని సూచించింది. జహారా ముస్లిం థింకర్స్ ఫోరం విశాఖపట్నం కన్వీనర్ని, ఇక్కడ సీనియర్ అడ్వకేట్గా విశాఖపట్నంలో 25 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. గత కొన్ని రోజులుగా కర్ణాటక ప్రభుత్వం తన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ యాక్ట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓ జీవోని తీసుకొచ్చింది. అందులో ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో యూనిఫామ్స్ అన్నది పెట్టాలి, ఆ యూనిఫామ్ అన్నది మెజారిటేరియన్ వాళ్ళకి అడ్డుగా ఉండకూడదు అని. అంటే నిగూఢంగా కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ యొక్క అర్థం ఏంటి అంటే, ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో హిజాబులు వేసుకొని వస్తున్నారో, నకాబులు వేసుకొని వస్తున్నారో, ముస్లిం మైనారిటీలు బుర్ఖాలు వేసుకొని వస్తున్నారో వాళ్ళని అడ్డగించే ఉద్దేశంతోనే ఈ జీవోని తీసుకొచ్చారు. దాంతో ఏం జరిగింది అంటే, కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో, ఉడిపి ప్రాంతాల్లో ఆడపిల్లల్ని నకాబులు వేసుకున్న వాళ్ళని అంతవరకు కొన్ని దశాబ్దాలుగా 70 సంవత్సరాలుగా ముస్లింలు బుర్ఖాలు వేసుకొని నకాబులు వేసుకొని మెజారిటీ ఏరియాల్లో ప్రతి రాజ్యాంగబద్ధమైన మత స్వేచ్ఛని, మత హక్కుని, విద్యా హక్కుని పొందుతున్నారో వాళ్ళని లోపలికి రానియకుండా చేశారు. దాని మీద కర్ణాటక హైకోర్టుని వాళ్ళు జహారా ముస్లిం. ఇదిలా ఉంటే హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో కొత్తగా ఓ పిటిషన్ దాఖలైంది. కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై నడుస్తోన్న కేసులను సుప్రీంకోర్టు బదిలీ చేసుకుని విస్తృత ధర్మాసనంలో విచారణ జరపాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున అక్కడ వచ్చే నిర్ణయం అనంతరం ఈ పిటిషన్ లిస్టింగ్పై పరిశీలిస్తామని స్పష్టం చేసింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.